పరిశ్రమల్లో ఉత్పత్తులు జరగాలంటే కేవలం యంత్రాలు ఉంటే సరిపోదు. అక్కడ చెమటోడ్చే కార్మికుల శ్రమశక్తి ఉంటేనే ఏ పరిశ్రమైనా ముందుకు సాగుతుంది. కానీ కార్మికులకు అండగా ఉండాల్సిన యాజమాన్యాలే కొన్నిసార్లు వారి పొట్టకుట్టేలా వ్యవహరిస్తుంటాయి. సంగారెడ్డి జిల్లాలో సరిగ్గా ఇదే పరిస్థితి నెలకొంది. చట్టవిరుద్ధంగా తొలగించబడిన మైక్రోబాక్స్ కార్మికుల సుదీర్ఘ పోరాటానికి తాజాగా సిఐటియు అండగా నిలిచింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లేపల్లి గ్రామ పరిధిలోని మైక్రోబాక్స్ పరిశ్రమ కార్మికులు గత 10 నెలలుగా ఎముకలు కొరికే చలిలో, ఎండనక వాననక తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. మైక్రోబాక్స్ కార్మికులకు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి బి మల్లేష్ గురువారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు బియ్యం, కిరాణా సరుకులను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా బి మల్లేష్ యాజమాన్య తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చట్టవిరుద్ధంగా కార్మికులను తొలగించిన మైక్రోబాక్స్ యాజమాన్యం తక్షణమే వారిని విధుల్లోకి తీసుకోవాలి. యాజమాన్యం తమ మొండివైఖరిని వీడకపోతే ఈ పోరాటాన్ని కేవలం సంగారెడ్డికే పరిమితం చేయకుండా రాష్ట్రవ్యాప్త ఆందోళనగా మారుస్తామని ఆయన ప్రభుత్వాన్ని మరియు యాజమాన్యాన్ని హెచ్చరించారు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. తొలగించిన కార్మికులను వెంటనే పనిలోకి మైక్రోబాక్స్ లో తొలగించిన కార్మికులను వెంటనే పనిలోకి రక్షించాలి. మైక్రోబాక్స్ యాజమాన్యం ఉండి వైఖరి రక్షించాలి. మైక్రోబాక్స్ యాజమాన్యం ఉండి వైఖరి. కొండాపూరు మండల పరిధిలో ఉన్నటువంటి మైక్రోబాక్స్ యాజమాన్యం కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ అక్రమంగా 13 మంది కార్మికులను పర్మనెంట్ కార్మికుల్ని తొలగించింది, టర్మినేట్ చేసింది. గత 10 నెలల కిందట చిన్న ఘటనను సాగ్గా తీసుకొని చట్ట వ్యతిరేకంగా తొలగించినటువంటి కార్మికుల్ని వెంటనే పనిలోకి తీసుకోవాలని చెప్పి ఇప్పటికే యూనియన్ ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున అనేక చోట్ల అనేక రూపాల లోపల ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు లేబర్ డిపార్ట్మెంట్లో కేసు కూడా కొనసాగుతూ ఉంది. రాష్ట్ర మంత్రి గారిని కూడా కలిసాం, జిల్లా కలెక్టర్ గారిని కలిసాం, రాష్ట్ర లేబర్ డిపార్ట్మెంట్ అధికారులను కూడా కలిసాం. కానీ యాజమాన్యం చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉంది. గత 11 నెలలుగా కార్మిక వర్గాన్ని ఇవాళ పనిలోకి తీసుకోకుండా కాంట్రాక్ట్ కార్మికులతోని బయట నుంచి వచ్చినటువంటి వలస కార్మికులతోని చట్టవిరుద్ధంగా కంపెనీ యాజమాన్యం పనిచేయించుకుంటా ఉంది. ఇన్ని చట్టాలు ఉల్లంఘిస్తున్నా, ఇంత రకంగా ఓపెన్గా బహిరంగంగా కార్మిక వర్గానికి అన్యాయం చేస్తున్నా కూడా ఆ యాజమాన్యం మీద ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎలాంటి చర్య తీసుకోకపోవడం చాలా దుర్మార్గం. మరి కార్మికులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. గత 26-27 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఉపాధి పోవడంతో, ఉద్యోగాలు పోవడంతో ఇలా జీతాలు లేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి దృష్టిలో పెట్టుకొని సిఐటియు జిల్లా కమిటీ అక్కడ మైక్రోబాక్స్ కార్మికుల్ని ఆదుకోవాలి, వాళ్ళకు అండగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో ఇతర యూనియన్ల సహకారంతో మన సిఐటియు అనుబంధ సంఘాలన్నిటికి కూడా పిలిపించాం. ఆ పిలుపులో భాగంగా అందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. మరి ముందుగా ప్రారంభంగా ఈరోజు జిల్లా కమిటీ ద్వారా ఈ 13 మంది కార్మికులకి బియ్యము, సరుకుల్ని, నిత్యావసర సరుకుల్ని కొంతమేరకు మేము సాయం చేస్తున్నాం. ఈ సాయంతోనే సరిపోదు, రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా వీళ్ళని ఆదుకోవడం కోసం సిఐటియు అన్ని విధాల సహకారం అందిస్తుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మైక్రోబాక్స్ యాజమాన్యం మరి భేషజాలకు పోకుండా ఇలా కార్మిక చట్టాలను ఉల్లంఘించకుండా కార్మికుల్ని తన దగ్గర 27 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని వెంటనే విధుల్లోకి తీసుకొని సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రేపు ఈ ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది. రేపు అది జిల్లా వ్యాప్త ఉద్యమం అవుతుంది, రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అవుతుంది. అందుకే మరి కార్మిక వర్గం సమస్యను దృష్టిలో పెట్టుకుని జిల్లా యంత్రాంగం కూడా దీనిలో జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని చెప్పి కూడా మేము జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా అధికార యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాం.